నొప్పి బిళ్ళల్లో చాలా రకాల నొప్పి బిళ్ళలు ఉంటాయండి. వ్యక్తి వయసును బట్టి, నొప్పి తీవ్రతను బట్టి, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి ఏ నొప్పి బిళ్ళలు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తామండి. హలో అండి. నేను మీ డాక్టర్ ఉమాశంకర్, ఫిజిషియన్. రీసెంట్‌గా ఒక పేషెంట్ అండి 65 ఇయర్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పికి నీ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకి షుగర్ కూడా ఉంది. ఆపరేషన్ దగ్గర నుంచి బాగా నీరసంగా ఉంది. ఎక్కువగా నిద్రపోతున్నాను. ఆకలి తక్కువగా ఉంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంది. ఫిజియోథెరపీ కూడా చేసుకోలేకపోతున్నాను అని బాగా బాధతో, దిగులుతో నా దగ్గరకొచ్చారండి. నాకు డౌట్ వచ్చి వేసుకునే టాబ్లెట్స్ ఒకసారి చూపించమంటే లక్కీగా ఆయన టాబ్లెట్స్ అన్ని తెచ్చారండి. ఆ టాబ్లెట్స్ లో నొప్పికి సంబంధించి 2 రకాల టాబ్లెట్స్ ఉన్నాయండి. ఒకటి ట్రెమడాల్ టాబ్లెట్, ఇంకోటి గాబాన్యూరాన్ అండి. సో ఈ టాబ్లెట్స్ వల్ల ఆయనకున్న సిమ్టమ్స్ వచ్చుంటాయని స్ట్రాంగ్‌గా డౌట్ వచ్చి ఆపేయమని చెప్పాను. ఆపేసిన 2, 3 రోజులకి చక్కగా రిలీఫ్ వచ్చి, ఆకలి పెరిగి, ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నానని నా దగ్గరికొచ్చి చెప్పారండి. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, టాబ్లెట్స్ స్పందన ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుందండి. ఈ పేషెంట్ వేసుకునే ట్రెమడాల్, గాబాన్యూరాను ఇంకొంతమంది 2 పూటలు వేసుకున్నా గానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. కాబట్టి ఈ డాక్టర్ దగ్గరికెళ్తున్నప్పుడు వేసుకునే రెగ్యులర్ టాబ్లెట్స్ తీసుకొని వెళ్తే అవసరాన్ని బట్టి టాబ్లెట్ డోస్ తగ్గించటము లేదా టాబ్లెట్స్ ఆపేయటము చేయొచ్చు.